ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుండి 24 వచనాల వరకు ధ్యానించుకుందాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో కూడా పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేష శక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్య విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారు అతనికి ఏర్పరచుకొంటిరి. మరియు నేనెంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవ్వడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలెనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువగా ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవడని ఎవరైనను అడిగిన ఎడల అతడు నా పాలివాడను మీ విషయములో నా జత పని వాడనై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరైనాను అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు సహాయమునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. క్రీస్తు మహిమై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమై ఈ మా అతిశయము వ్యర్థము కాదనియో వారికి సంఘం ఎదుట కనుపర్చుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగ విషయంలో అపోస్తుడైన పౌలు ఒక అద్భుతమైన విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు కొరింథీ సంఘం విషయంలో తీతు చాలా ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. అపోస్తుడు పౌలుకి కొరింథీ సంఘం పట్ల ఎంత ఆసక్తి ఉందో తీతు కూడా తన హృదయంలో దేవుడు అంతే ఆసక్తి పుట్టించినందులకై అపోస్తుడైన పౌలు తీతును బట్టి దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నాడు. ఒకే మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ, ఒకే రీతిగా ఆలోచన కలిగి ఉంటేనే కానీ ఎక్కడి అభివృద్ధి మనం చేయలేము. ఇక్కడ అపోస్తుడు పౌలు హృదయంలో ఏముందో తీతు హృదయంలో కూడా అలాంటి ఆసక్తి సంఘం పట్ల కలిగి ఉన్నది. అతడు నా హెచ్చరికను అంగీకరించాను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. నాకెంత ఆసక్తి ఉందో అతనికి కూడా అంతే ఆసక్తి ఉంది. నేను ఎన్ని హెచ్చరికలు చేసినా సరే, అన్నీ ఆయన విన్నా సరే, మీ పట్ల ఆయన తన ఇష్టాన్ని బట్టి కొరింథీ సంఘానికి వెళ్ళాలి, అక్కడ పరిచర్య చేయాలి, వారికి ఇంకా నేను ఆత్మీయంగా ఆదరించాలి, అనేక విషయాలు ప్రోత్సహించాలి అని కొరింథీ సంఘం పట్ల తీతుకి చాలా చాలా ఆసక్తి ఉంది. తీతు చాలా ఆసక్తికరంగా సంఘం పట్ల ఆయన కార్యం నిర్వహిస్తున్నాడు. మరియు ఇక్కడ సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుణ్ణి అతనితో కూడా పంపుచున్నాను. నిజంగా కొరింథీ సంఘాన్ని అపోస్తుడైన పౌలు సేవ చేసినప్పుడు పౌలు భక్తుడు, అకుల ప్రిస్కిల ఇంకా కొంతమంది కొరింథీలో సంఘాన్ని స్థాపించారు, పరిచర్య చేశారు. సంఘము డెవలప్మెంట్ అయింది. చాలామంది ప్రభువును నమ్ముకుంటున్నారు. అనేక తప్పుదిద్దులు గట్రా చేస్తున్నారు, దిద్దుబాటు చేస్తున్నాడు అపోస్తుడు పౌలు. కానీ ఈసారి
తీతు కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు తీతు ఒక్కడే వెళ్ళడం కాకుండా తనతో సువార్త విషయంలో సంఘములన్నిట్లో ప్రసిద్ధి చెందిన సహోదరుడు, ఎవరైతే ఉత్తరాలు రాస్తున్నాడో, ఎవరైతే సువార్త రాశారో, ఎవరైతే సంఘాలకు అద్భుతంగా హెచ్చరిక చేస్తున్నాడో, సంఘాలను ప్రోత్సహిస్తున్నాడో, అంతటి యొక్క మహనీయుడు, ఆ దినాల్లో ప్రసిద్ధి చెందినటువంటి సహోదరుడు ఆయన డాక్టర్ లూకా. ఆయన తీతుతో పాటు కొరింథీ సంఘానికి వెళ్ళడానికి పంపించడానికి అపోస్తలుడు పౌలు నిర్ణయించాడు. వారిద్దరికీ కొరింథీ సంఘానికి దిద్దుబాటు కొరకునేమి, వారి ఆధ్యాత్మిక ప్రోత్సాహం గురించి పంపించడం చేస్తున్నాడు. అంతేగాక మన ప్రభువునకును మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యములు సంఘములో అనేక మంది దగ్గర నుంచి వారు కలెక్షన్ చేసి దేవుని పరిచర్య నిమిత్తం వారు సమకూర్చినటువంటి చందలు కానీ, బహుమతులు కానీ, బహుమానములు కానీ ఈ ప్రయాణము ద్వారా వారు తీసుకుని రావాలని నిర్ణయించి ఉన్నాడు. మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారి అతన్ని ఏర్పరచుకొనిరి. ఈ లూకా గారికి వారు ఏర్పరచుకొని ఆయన ద్వారా కొంత ఆర్థిక సహాయం కూడా పంపించాలని నిర్ణయించాడు. మరియు మేమెంత విస్తారమైన ధర్మ విషయంలో పరిచారకులమై ఉన్నామో గనుక దాని విషయమై మా మీద ఎవ్వడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనొచ్చు అతనిని పంపుచున్నాం. మేము ఆ డబ్బులు కానీ ఆ ధనము కానీ మేము ముట్టి అది మీ మధ్య తీసుకొచ్చినప్పుడు ఎంత ఇచ్చారో, ఎంత వచ్చిందో, ఏం చేశారో, వీళ్ళు తినేశారో అని పదాలు మీరు వాడకుండా విస్తారమైన ధర్మము మేము సమకూర్చున్నాం. పరిచర్లో పేద ప్రజలకు ఆదరించడానికి, పరిశుద్ధులకు సహకరించడానికి అవన్నీ మేము లూకా చేత, తీతు చేత పంపిస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరు కూడాను ఈ విషయంలో ఆక్షేపించకూడదు, మా మీద తప్పు మోపకూడదు. ఈ రోజుల సంఘంలో అదే కదా, ఇంత ఇస్తున్నాం, ఏం చేస్తున్నారు ఈ పాస్టర్ గారు అని ఈ వాదము చాలామందిలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అది సరైనది కాదు. దేవుని దృష్టికి అది సరైనటువంటి పద్ధతి కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఆ విషయాల్లో మేము మా మీద ఎవరు తప్పు మోపకున్నట్లుగా మేము పంపిస్తున్న లూకా చేత అలాగే తీతు చేత ఆ ద్రవ్యములన్నీ కూడా మేము పంపించడానికి ఏర్పరచుకున్నాం. ఏలనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును కూడా యోగ్యమైన వాటిని గూర్చి జాగ్రత్తగా ఆలోచించుకొనుచున్నాం. ఎంత మంచి మాట అండి. దేవుడే మెచ్చుకోవాలి అని కాదు, దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు కూడా మెచ్చుకోవాలి. కనుక యోగ్యమైనవే ఏవైతే మంచిదో అది దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి యోగ్యమైన ఆ వాటినే మేము అనుసరిస్తున్నాం, దానినే శ్రద్ధగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పి తన అనుభూతిని గురించి అపోస్తలుడు పౌలు ఇక్కడ తను త్వరగా ఆ విషయాన్ని మన ముందు ఆయన స్పష్టంగా తన తాత్పర్యం తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వచనాలు మనం గమనించినప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకం వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. ఎవరినైతే మేము పంపిస్తున్నామో ఆయన సామాన్యుడు కాడు. ఆయనకి చాలా సంగతుల విషయాలు మేము పరీక్షించినప్పుడు ఆయన సంఘం విషయంలో కానీ మీ విషయంలో కానీ చాలా ఆసక్తి కలిగిన వాడు. ఈరోజు మన సంఘం పట్ల ఆసక్తి కలిగి కుటుంబాలకు మంచి చేయాలన్న ఆశ కలిగిన వారు ఎవరున్నారండి? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకము వలన మరి యోగ్యమైన ఆసక్తి గలవాడని తెలుసుకొనుచున్నాం. అవును, ఖచ్చితంగా దేవుడు అలాంటి మంచి జీవితం, ఆసక్తి గల జీవితం మీకు ఇవ్వాలని అది మేము తెలుసుకొని ఉన్నాం. లూకా, తీతు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఉన్న తలంపులు
లూకా గారికి ఉన్నటువంటి ఆసక్తి, ఆయనకు ఉన్నటువంటి మనోభావము ఎంతో శ్రేష్టమైనదని అపోస్తలుడు పౌలు సర్టిఫై చేస్తూ ఉన్నాడు. ఇక మనం గమనించినప్పుడు తీతు ఎవడైనను అడిగినడలా, తీతు గురించి కొన్ని మాటలు అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు. తీతు ఎవరు అని ఒకరు ఎవరైనా అడిగితే చెప్పండి, అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పని వాడునై ఉన్నాడు. ఆయన నాతో కలిసి కష్టపడినవాడు, నా పాలివాడు. నేను ఎంత కష్టపడుతున్నానో ఆయన నాతో పాటు కష్టపడినవాడు, నా జత పనివాడు, నాతో కలిసి జతగా కలిసి తిరిగినవాడు. మన సహోదరులు ఎవరిని అడిగిన ఎడల వారు సంఘముల దూతలకు క్రీస్తు మహిమయునై ఉన్నాడని నేను చెప్పుతున్నాను. ఎవరైనా మన సహోదరులు గనుక ఈ తీతు ఎవరయ్యా బాబు అని చెప్పి అడిగితే నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన సంఘానికి ఒక దూత లాంటివాడు, క్రీస్తు యొక్క మహిమయునై ఉన్నాడని నేను మీకు తెలియచేస్తున్నాను. సంఘమా, ఆయన సామాన్యుడు కాడు. తీతు క్రీస్తు సంఘానికి ఒక దూత, క్రీస్తు మహిమగా ఉన్నటువంటి వ్యక్తి అని నేను అది మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తున్నానని చెప్పి ఆయన ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయం స్పష్టము కాలేదనియు వ్యర్థము కాలేదనియు వారికి సంఘము ఎదుట కనుపరచుడి. ఇక్కడ మీ ప్రేమ యథార్థమైనది కాబట్టి మీ విషయంలో మా ప్రయాసము వ్యర్థము కాదని సంఘానికి కనుపరచండి. నిజమే, ఈరోజు దేవుని యొక్క ప్రియ కుటుంబంలారా, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మీ ప్రేమ యథార్థమైనదై ఉండాలి. సేవకుల పట్ల మీ యథార్థమైన ప్రేమ కలిగిన వారి ఉండాలి. మీ విషయమై మా అతిశయము, మేము చెప్పుకునే మాటలు పలానా విశ్వాసులు ఇలాంటి వాళ్ళు ఉంటే చాలు అని మేము మా నోటితో చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదు. మీ గురించి మేము ఎంత గొప్పలు చెప్తామో అది మీరు కాపాడుకోవాలి. సంఘం ఎదుట అది మీరు కనుపరుచుకోండి, చూపించుకోండి. అంతేగాని అది వ్యర్థం చేయొద్దు. మీరు వ్యర్థం చేస్తే మా ప్రేమ నిష్ప్రయోజనమైపోతుంది. మా ప్రేమ యథార్థమైనదని మీ విషయంలో మా అతిశయం వ్యర్థం కాదు. ఇది సంఘములన్నిట్లో స్పష్టంగా తెలియపరచండి అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. కనుక ఈ వాక్యము మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ వాక్యం ద్వారా మనము దీవించబడాలని రండి తలలుంచుకొని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరం ఉంచండి ప్రభువా. మా దీన బ్రతుకుల్లో ప్రభు నూతన కార్యములు జరిగించండి. యథార్థమైన ప్రేమ కలిగి ప్రభువా నేను మీ మహోన్నత నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులై ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.